మారుతినగర్ సుబ్రహ్మణ్యం భయ్య ఈ ఫిలిం నేను ఇప్పుడే చూసినా జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎలా అనిపించింది అంటే ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ భయ్య. అండ్ వన్ మోర్ థింగ్, నేను అందరికి ఒకటే చెప్తున్నాను, ఈ ఫిలింని కానీ చూడాలని అనుకుంటే ఆ ఎంటర్టైన్మెంట్ నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఇది మాత్రం పక్కా చెప్తా. ఇన్ మై పర్సనల్ రివ్యూ నాకైతే ఎంజాయ్ చేసి వచ్చాను అన్నట్టు చెప్తాను. ఓకే బేసిక్గా మన స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే మన రావు రమేష్ గారు సాదాసీదాగా మారుతినగర్లో తన లైఫ్ని లీడ్ చేస్తారు తన ఫ్యామిలీతో. సో ఇలా సాదాసీదంగా నడిచేటప్పుడు అనుకోకుండా తన బ్యాంకులో ఒక 10 లక్షలు పడతాయి. సో ఆ 10 లక్షలు ఎలా పడ్డాయి, అసలుకి ఎవరు వేశారు, దాని వెనుక ఉండే కారణం ఏంది, అండ్ అతను ఏం చేశాడు, ఎంటైర్గా మీరు ఫిలింలో చూస్తారన్నట్టు. ఇది ఒక పర్టికులర్గా ఇది ఒక స్టోరీ లైన్. ఓకే, ఇక క్యారెక్టర్స్ బై మన రావు రమేష్ గారి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుతాం. అది ఎంటర్టైన్మెంట్ మామూలుగా వేయలేడు, వన్ మ్యాన్ షో అలా ఇచ్చాడు అన్నట్టు నాకైతే అనిపించింది. అండ్ అతను ఆపోజిట్గా తన కొడుకైన అంకిత్ కొయ్య గారు కూడా ఒక రేంజ్ ఇచ్చేస్తారు, పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేసారని చెప్తాను. టూ గుడ్ బై. ఎందుకంటే మూవీలో వాళ్ళిద్దరు వచ్చే కనపడే సీన్స్ మాత్రం చాలా బాగా నచ్చేసినాయి. నాకైతే చాలా కనెక్ట్ అయ్యాను ఆ ఎంటర్టైన్మెంట్కి కానీ అలా పర్ఫార్మెన్స్కి కానీ అలా యాక్టింగ్ కానీ. సో ఇదన్నట్టు. ఇక సాంగ్స్ విషయంకి వస్తానా, మీకు చాట్ బస్టర్ సాంగ్స్ మీకు తెలియదు కాదు, మీరు సాంగ్స్ వినే ఉంటారు. ఈ మూవీకి సంబంధించిన మేడం సార్ మేడం అనుకుంటా, అది మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. సో మీరు థియేటర్లో మీరు ఎంజాయ్ చేస్తారని చెప్తాను సాంగ్ని. సో ఓకే, ఇంకా ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే ఓకే, ఓ మూవీకి సూటబుల్గా అంటే మూవీకి సీన్స్కి తగ్గట్టు అయితే నాకైతే అనిపించింది. మరీ అంత అనుకోకపోయినా కూడా ఇది జస్ట్ ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం ఎంటర్టైన్మెంట్లో వెళ్తుంది, ఆ సెకండ్ హాఫ్లో ఆ గ్రాఫ్ తగ్గుతుంది, కొంచెం ఎమోషనల్ సీన్ అది యాడ్ అవుతుంది. సో ఆ ఎమోషనల్ సీన్ అయితే నాకు అంత వర్కౌట్ కాలేదు లిటరల్లీ, అదొక్కటి. అండ్ క్లైమాక్స్ పోర్షన్ ఇది అస్సలు నాకు వర్కౌట్ కాలేదు. సో ఇదన్నాడు మైనస్ పోర్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఇంతే. ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే ఒకటే మాట చెప్తాను, మీరైతే ఒక హిలారియస్ ఇలాంటి చూస్తామా అంటే ఐ రికమెండ్ దిస్ మూవీ మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో మీరు ఎవరితోనైనా చూసొచ్చండి అని నేను చెప్తాను. సో ఓవరాల్ ఇంకొక విషయం, అందరి క్యారెక్టర్లు వాళ్ళ రోల్ బాగానే చేస్తారని అనిపించింది. ఎక్స్పెక్ట్ మన హీరోయిన్ కూడా ఓకే, తన క్యారెక్టర్ తను బాగానే చేసింది అనిపించింది. మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఫిలిం అయితే ఈ విధంగానే ఉంటుంది. అండ్ ఈ ఫిలిం కనుక మీరు చూసిన వాళ్ళు ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఇది నా పర్సనల్ రివ్యూ భయ్య అదన్నట్టు. అండ్ ఓవరాల్లీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ సపోర్ట్ అవ్వచ్చు. మళ్ళీ మరిన్ని మంచి రోజులు కలుసుకుందామంతా. బాయ్ గాయ్స్.